బాలింతలకు పౌష్టికాహారం అందించడం 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్య నేర్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇలా బాలింతలకు చిన్నారులకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడం, అలాగే నిర్వహించడానికి సరైన చోటు లేక నిర్వాహకులు తన ఇంటినే అంగన్వాడీగా మార్చి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ 2 అంగన్వాడీ కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే అదునుగా భావించిన కొంతమంది చిరు వ్యాపారులు అంగన్వాడీ కేంద్రం చుట్టూరా దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళడానికి కనీసం దారి లేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాలను విద్యా సంవత్సరం నుండే హైస్కూల్ మార్చారు అధికారులు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో అంగన్వాడీ కేంద్రాన్ని బయటకు పంపించారు. ఎక్కడా గత్యంతరం లేక స్థానిక అంగన్వాడీ టీచర్ తన ఇంట్లోనే అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తుంది. దీంతో చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి భద్రతా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు. అధికారులు దయ ఉంచి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే ఏం జరిగిందంటే ఆమె ఇంతకుముందు స్కూల్లో కన్వర్ట్ కావడానికి అప్పుడు అన్ని స్కూళ్ళకు మార్చిండ్రు. అప్పుడు మార్చిన తర్వాత అది శిథిలావస్థలో ఉంది. అసలు ఓన్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంటే దాంట్లోకి మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని రిపేర్ కూడా చాలాసార్లు పెట్టినాము. రిపేర్ కాదు కానీ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం తీసేసి న్యూ బిల్డింగ్ కట్టడానికి మాకు శాంక్షన్ కూడా అయ్యింది. వచ్చింది మాకు కొత్త బిల్డింగ్ కట్టాలని. అయితే వాళ్ళకి 8th క్లాస్ ఇక్కడ ఉన్న హెచ్ఎం వాళ్ళకి 8th క్లాస్ వరకు పెరిగింది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, మీరు కాల్ చేయండి అని దాదాపు 1 మంత్ నుంచి అంటుంటే, నేను ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నాయేమని చూసినాము. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ బిల్డింగ్స్ లేవు. ఎంఈఓ గారికి కూడా నేను కాల్ చేశాను. కాల్ చేస్తే తను కూడా నా కాల్ లిఫ్ట్ చేయలేదు. కానీ నేను బిల్డింగ్ కోసమే అడుగుతున్నా అనుకొని ఎక్కడన్నా ఒక రూమ్ ఏర్పాటు చేయండి సార్ అని అడుగుదామని చేస్తే ఎత్తలేదు. వాళ్ళతోటి మా దగ్గర కూడా ఏం లేవు అని చెప్పిండ్రంట. సరే ఇంకా అట్లాంటప్పుడు ఇంకా 6 నెలల్లో మనకి శాంక్షన్ అయ్యింది. 6 నెలల్లో కట్టడం కూడా అవుతుంది. కాబట్టిగా మీరు ఓన్స్ మా ఇంట్లోకి ఒక సపరేట్గా ఒక రూమ్ చేంజ్ చేసి రూమ్ అంగన్వాడీ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకుంటానంటే, సరే వెళ్ళండి, మరి ఏం చేస్తాం, వాళ్ళ ఊరికే బయటికి వెళ్ళమంటుంటే మనం అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్ననే షిఫ్ట్ చేశారు. బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ దాని గురించి నోటీసులు చాలాసార్లు ఇచ్చిండ్రు. ఎంపీడీఓ గతంలో ఎంపీడీఓ గారు కూడా వాళ్ళకు అక్కడ సర్వెంట్ రౌండ్లో ఉన్న డబ్బాలు తీసేయమని ఎంపీడీఓస్ కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. కేసు కూడా సిడిపిఓ గారు అప్పుడు వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అది అక్కడ మొత్తం తీసేయమని చెప్పేసి. అయితే మనకు మన మండల్లో 2 శాంక్షన్ అయినాయి. కర్నగండి ఒకటిను మన కొత్తగూడ 2 సెంటర్ శాంక్షన్ అయింది. అవి త్వరలో కడతారు.